లాస్ట్ వీడియోలో మనం బేసిక్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అంటే ఏందో చూసుకున్నాం. ఈ దాంతో బేసిక్ డిఫరెన్షియల్ యాంప్లిఫైరే ఇంకా దీనికి వచ్చేసి విత్ ఏ కామన్ మోడ్ ఇన్పుట్ వోల్టేజ్. ఒక వోల్టేజ్ ఇన్పుట్ వోల్టేజ్ అనేది అవుట్పుట్కి ఇన్పుట్కి రెండు దాంట్లోకి అనేది కామన్ వోల్టేజ్ అనేది ఇస్తే దాన్నే మనము ఏ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ విత్ ఏ కామన్ మోడ్ ఇన్పుట్ వోల్టేజ్ అంటాం అనమాట. కామన్ మోడ్ ఇన్పుట్ వోల్టేజ్ సేమ్ లాస్ట్ వీడియోలో ఏదైతే చెప్తామో ఈ వీడియోలో కూడా సేమ్ అదే ఉంటుంది. చూడండి ఇక్కడ ఇది దీని యొక్క డయాగ్రాము. ఇక్కడ లాస్ట్ వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియో అసలుకి మీరు స్కిప్ చేసి వేరే చదువుకోవచ్చు. ఊరికి కామన్ మోడ్ అనేది కొద్దిగా వేరీ అయి ఉంటుంది. ఇక్కడ మాస్ఫెట్ 1 మాస్ఫెట్ 2 ఇది Q1 Q2 అనుకుంటాం. దీనికి Q1 Q2 అనుకుంటాం. మాస్ఫెట్ అంటే ఏంది, ఎక్కడైతే మనకి యారో మార్క్ ఉంటుందో అది సోర్స్, ఇక్కడ గేట్, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డ్రైన్, ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కామన్ మోడ్ కదా, అంటే Q1 ఈక్వల్ టు Q2, అంటే Q1 ఎంత ఉంటుందో Q2 కూడా సేమ్ అదే వాల్యూస్తో ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి V1 V01 V01, ఇక్కడ V02, ఇక్కడ సప్లై వచ్చేసి ఏంది రెండు దాంట్లోకి సేమ్ సప్లై కదా, రెండు దాంట్లోకి సేమ్ సప్లై కాబట్టి VCM అంటే V వోల్టేజ్ ఆఫ్ కామన్ మోడ్కి సేమ్ ఇన్పుట్ వోల్టేజ్ ఇచ్చినాం. ఇప్పుడు ఇక్కడ వోల్టేజ్ ఇచ్చినాం కదా, సేమ్ ఇక్కడ ఎంత అయితే వోల్టేజ్ ఉందో అదే తీసుకొని పోయి మనకు సెకండ్ మాస్ఫెట్ Q2 కూడా అదే కనెక్ట్ చేసినాం. చూడండి ఇక్కడ నుంచి తీసుకొని పోయి ఇక్కడికి చేసిన తర్వాత కన్ఫామ్గా డ్రైన్కి అనేది మనం కన్ఫామ్గా డ్రైన్ రెసిస్టర్స్ అనేది కన్ఫామ్గా ఇవ్వాలి. RD అనేది ఇచ్చినాం. RD ఉంటే ఇప్పుడు ఇక్కడ ఏంది కరెంట్ కదా, రెసిస్టెన్స్ ఉంటుంది, కరెంట్ ఉంటుంది, వోల్టేజ్ ఉంటుంది కదా. కరెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ సేమ్ కదా కరెంట్, అంటే మనకి ఇక్కడ ఎంత వచ్చింది I కదా కరెంట్ వచ్చేసి మనకు I వచ్చింది. I కరెంట్ అంటే ఇప్పుడు Q1 Q2 రెండు సేమ్ ఈక్వల్ అనమాట. అప్పుడు ఇక్కడ I రావాలంటే ఏంది I/2 ప్లస్ I/2, హాఫ్ ప్లస్ హాఫ్ ఏంది 1 అవుతుంది. ఇలా మనము అంటే మొత్తం పూర్తి కరెంట్ అనేది మనకు 1 అనమాట. ఇలా మనం కనుక్కుంటాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే అందుకనే దీనికి I/2 కరెంట్, దీనికి I/2 కరెంట్, I/2 ఇక్కడ వస్తే ఏమైంది I అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకు ఓన్లీ బేసిక్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్, బేసిక్ యాంప్లిఫైర్ డయాగ్రామ్ ఏంటంటే మనం ఓన్లీ ఇలా గీస్తాం. అదే మనకేంది వాడు ఏ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ విత్ కామన్ మోడ్ ఇన్పుట్ వోల్టేజ్ అని అడిగింది అనుకోండి, బేసిక్ అని అడిగితే మీరు ఇవన్నీ ఏం అవసరం లేదు. VD1 = VDD మైనస్ I/2 ఇవన్నీ ఈక్వేషన్స్ అనేవి ఏం రాయడం అవసరం లేదు. VS అంటే ఇవన్నీ ఏం అవసరం లేదు. బేసిక్ అడిగితే ఓన్లీ దాని ఎలిమెంట్స్ రాసి ఒక కన్స్ట్రక్షన్ ఇలా చేయడం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా అనమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు కామన్ మోడ్ యాంప్లిఫైర్ని పూర్తిగా ఇన్పుట్ వోల్టేజ్తో ఎక్స్ప్లెయిన్ చేయమని కాబట్టి ఈక్వేషన్స్ అనేవి రాయాలి. ఇక్కడ VD1 అంటే వోల్టేజ్ ఆఫ్ ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్, ఇది వచ్చేసి అవుట్పుట్ VD2. ఇది ఎలా వచ్చినాయో చూద్దాం. ఇక్కడ VS అంటే సోర్స్ వోల్టేజ్ అనమాట. ఇక్కడ రెండు సోర్సెస్ కాబట్టి దాని యొక్క సోర్స్ వోల్టేజ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ ఈక్వేషన్ కూడా ఎలా వచ్చిందో చెప్తా ఫ్రమ్ ద డయాగ్రామ్. ఇప్పుడు డయాగ్రామ్ని బట్టి చూసుకుంటే మీరు చూడండి, ఫ్రమ్ ద డయాగ్రామ్ V01 = V02 VCM. ఇక్కడ ఫస్ట్ మాస్ఫెట్కి సెకండ్ మాస్ఫెట్కి రెండు సప్లై అనేది ఇన్పుట్ వోల్టేజ్ అనేది సేమ్ కాబట్టి VCM కామన్ మోడ్. VCM అంటే కామన్ మోడ్. Q1 and Q2 ఆర్ మ్యాచ్డ్. చెప్పినా కదా Q1 Q2 అనేది ఇక్కడ మ్యాచ్ అయి ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇది వచ్చేసి కామన్ మోడ్ యాంప్లిఫైర్, కామన్ మోడ్ కాబట్టి ఇది మ్యాచ్డ్. ద టోటల్ కరెంట్ I ఏంది I01 ప్లస్ I02. అప్పుడు I01 ఎంత I/2 కదా, ఇందాక చెప్పినా కదా I/2. నెక్స్ట్ I02 అన్న I/2. ఇప్పుడు VCM = VGS ప్లస్ VS. ఇది ఎలా వచ్చిందంటే మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకుంటే మనం ఇచ్చిన వోల్టేజ్ ఎంత, మనం ఇచ్చిన వోల్టేజ్ వచ్చేసి ఇక్కడ ఎంత VCM రాసుకున్నాం = ఇక్కడ మనకి ఎంత వోల్టేజ్ ఉంది ఇలా వచ్చి ఇలా ఎంత VGS. ఇక్కడ సేమ్ వోల్టేజ్, ఇక్కడ సేమ్ వోల్టేజ్ కాబట్టి ఓన్లీ ఒకసారి రాసిన. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది ప్లస్ VS. దీని నుంచి మనకు ఈ ఈక్వేషన్ వచ్చింది. నాకేం కావాలి ఇక్కడ, నాకు వచ్చేసి ఇక్కడ ఏం కావాలంటే VS కావాలి. VS ఒక్కటి ఇటు సైడ్ నుంచి రిమైనింగ్ ఇది అనేది ప్లస్ VGS అనేది అటు సైడ్ పోతే VCM మైనస్ VGS అవుతుంది. VCM మైనస్ VGS ఓకేనా. ఈ ఈక్వేషన్ అనేది ఇలా వచ్చింది, VCM మైనస్ VGS. ఇది తీసుకొని పోయి ఈ సర్క్యూట్లో అనేది మనం రాయాలి. నెక్స్ట్ అప్లై KVL. నెక్స్ట్ ఈ VDD అనేది ఇవి ఎలా వచ్చినాయో చూద్దాం. ఇవి ఎలా వచ్చినాయి అంటే
ఇప్పుడు చూడండి ఈ ఎలా వచ్చినాయి అంటే ఇక్కడ మనం కేవీఎల్ అప్లై చేయాలి. మనం ఇక్కడ కేవీఎల్ అప్లై చేస్తే టోటల్ సప్లై ఎంత, పవర్ సప్లై VDD ఈక్వల్ టు ఇక్కడ ఈ పవర్ సప్లై VDD ఉంది, అది దేనికి ఈక్వల్, ఇక్కడ ఏముంది RD ఉంది, I/2 ఉంది. అప్పుడు RD ఇంటూ I/2 ప్లస్ ఇలా నుంచి ఇంకెక్కడికి వస్తుంది, ఇదే కదా నెక్స్ట్ వోల్టేజ్ ఉండేది VD1. ఇప్పుడు ఇక్కడ RD I/2 ఎందుకు తీసుకున్నామంటే మనకు ఓమ్స్లా తెలుసు. ఓమ్స్లా ఏం తెలుసు, V ఈక్వల్ టు IR కదా. అందుకని ఈ వోల్టేజ్ అనేది దేనికి ఈక్వల్, IR అంటే V ఈక్వల్ టు IR. R ఉంది, ఇక్కడ I ఉంది, ఇదేని ఈక్వల్ వోల్టేజ్ ఈక్వల్ కాబట్టి ఇది రాసినాం. నెక్స్ట్ ఇలా వచ్చి ఇలా VD1 దగ్గరికి వస్తుంది. VD1 అన్న VD2 ఆర్ VD2 అన్న సేమ్ కదా, ఎందుకంటే ఇక్కడ సేమ్ సప్లై అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే అందుకని నేను VD అని రాస్తాను, ఇది తీసేసి 1 పెట్టినా 2 పెట్టినా సేమ్ కాబట్టి VD అని రాసిన. ఇప్పుడు నాకేం కావాలి, ఓన్లీ VD కావాలి. VD అనేది ఒక్కటి సింగిల్గా పెట్టేసిన, VDD మైనస్ I/2 అనేది ఫస్ట్ రాసిన, I/2 ఇంటూ RD. ఇది మనకి ఇలా ఈ ఈక్వేషన్స్ అనేది వచ్చింది. VD2 ఈక్వల్ టు VDD మైనస్ I/2 ఇంటూ RD. ఇక్కడ కూడా VD1 ఈక్వల్ టు VDD మైనస్ I/2 ఇంటూ RD. సేమ్ అనమాట, సేమ్ పవర్ సప్లై అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే కామన్ మోడ్ ఇన్పుట్ వోల్టేజ్ ఇచ్చినాం కాబట్టి మనకు సేమ్ అనేది వస్తుంది. ఇక్కడ దేర్ఫోర్ అని ఇలా రాస్తాం, అప్లై KVL అని ఇలా రాసిన తర్వాత VD1 ఈక్వల్ టు VD2 ఈక్వల్ టు VDD మైనస్ I/2 ఇంటూ RD అనేది రాస్తాం. రాసిన తర్వాత నెక్స్ట్ ద రిలేషన్ బిట్వీన్ ID అండ్ ద గేట్ సోర్స్ వోల్టేజ్ VGS ఈజ్. ఇప్పుడు ఐడికి దాని యొక్క గేట్ సోర్స్ వోల్టేజ్కి రిలేషన్ చూద్దాం. దీనికి ఇది మనం రిలేషన్ తెలియాలంటే మనకు డ్రైన్ కరెంట్ ఫార్ములా తెలియాలి. డ్రైన్ కరెంట్ ఫార్ములా ఇది అనేది మీరు కన్ఫామ్గా బై హార్ట్ చేయాల్సి ఉంది. బై హార్ట్ ఎలా చేయాలో చూడండి. ID ఈక్వల్ టు 1/2 μnCox ఇంటూ W/L VGS మైనస్ VT హోల్ స్క్వేర్. ఇది మనకు ఫార్ములా. ఇది మనకు డ్రైన్ కరెంట్ యొక్క ఫార్ములా. ఇది కన్ఫామ్గా మనం బై హార్ట్ చేయాలి. ID మనకు డ్రైన్ కరెంట్ ఎంత వచ్చింది, ఒక్కొక్క దానికి I/2 కదా, ఇంకొక ఒకదానికి మనం కనుక్కుంటున్నాం కాబట్టి I/2 ఈక్వల్ టు 1/2 μnCox W/L VGS మైనస్ VT స్క్వేర్. VGS అంటే గేట్ 2కు సోర్స్కి మధ్యలో ఉన్న వోల్టేజ్, గేట్ 2 సోర్స్ వోల్టేజ్. VT అంటే థ్రెషోల్డ్ వోల్టేజ్ అనమాట. I ఈక్వల్ టు ఇప్పుడు ఈ2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకేం మిగులుతుంది, I ఈక్వల్ టు μnCox ఇంటూ ఒమేగా/L ఇంటూ VGS మైనస్ VT హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఈ μnCox మనం ఏమంటాం, K ఇన్వర్స్ N ఈక్వల్ టు μnCox. I ఈక్వల్ టు μnCox ఏమంటాం, KN ఇన్వర్స్ ఒమేగా/L VGS మైనస్ VT హోల్ స్క్వేర్ అనమాట. లెట్ ఇప్పుడు ఈ VGS మైనస్ దీని యొక్క ఈ రెండు దాంట్లో బదులు మనం ఏం రాసుకోవచ్చు అంటే దీనికి VOV ఓవర్ డ్రైన్ వోల్టేజ్కి ఈక్వల్ అనమాట. VGS మైనస్ VT స్క్వేర్ అనేది VOకి ఈక్వల్, అంటే VOV అనేది దీని ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. I ఈక్వల్ టు K ఇన్వర్స్ N W/L ఇంటూ VOV హోల్ స్క్వేర్. VOV ఇప్పుడు నాకేం కావాలి, VOV హోల్ స్క్వేర్ కావాలి. VOV హోల్ స్క్వేర్ కావాలంటే ఈ మొత్తం అనేది మనం డివైడ్ బై లేక పోతుంది. ఇదంతా న్యూమరేటర్లో ఉంది, ఇలా వస్తే డివైడ్ బై లేక పోతుంది. లేదంటే ఇవన్నీ మల్టిప్లై, లేదంటే ఇవన్నీ పైన ఉన్నాయి, ఎక్కడికి వెళ్తాయి, దీని కిందికి వెళ్తాయి. I/K ఇన్వర్స్ N ఒమేగా/L. ఇప్పుడు ఈ స్క్వేర్ అనేది ఇటు స్క్వేర్ ఉండేది, స్క్వేర్ ఇటు సైడ్ పోతే రూట్ అవుతుంది అనమాట, రూట్ అవుతుంది. అప్పుడు ఓవర్ డ్రైన్ వోల్టేజ్ VOV ఈక్వల్ టు √1 I/K ఇన్వర్స్ N ఒమేగా/L. ఇది వచ్చేసి ఓవర్ డ్రైన్ వోల్టేజ్ అనమాట. దీని యొక్క రిలేషన్ వచ్చేసి ఇదని చెప్తాం. ఇప్పుడు ఇన్పుట్ కామన్ మోడ్ రేంజ్ కదా మనకేంది, ఇది ఇన్పుట్ కామన్ మోడ్కి VCM మ్యాక్స్ అంటే మ్యాక్సిమం వచ్చేసి VDD ప్లస్ I/2 ఇంటూ RD మైనస్ VD ప్లస్ VT అనేది ఉండాలి. అదే మినిమం అయితే, మినిమం అంటే ఇప్పుడు కింద కదా డయాగ్రామ్లో చూసుకోండి, మనం డయాగ్రామ్ వచ్చేసి మినిమం అంటే VDD ప్లస్ VDD మ్యాక్సిమం. అదే మినిమం అయితే మైనస్ VSS అనమాట, మైనస్ VSS. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే అదే చూడండి ఉండేది, V మినిమం వచ్చేసి మైనస్ VSS ప్లస్ VSC ప్లస్ VT ప్లస్ VOV. ఇది మనకు 2 మార్క్స్ కూడా అనవచ్చు. ఇన్పుట్ కామన్ మోడ్ రేంజ్ వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి VDD ప్లస్ I/2 ఇంటూ RD మైనస్ VT ప్లస్ VT. అదే మినిమం వచ్చేసి మైనస్ VSS ప్లస్ VCS ప్లస్ VT ప్లస్ VOV అనమాట. ఇవి మటుకు మనం బై హార్ట్ చేయాలి. ఇది మేబీ 2 మార్క్స్కి ఎగ్జామ్లో అడగచ్చు, సెమ్ ఎగ్జామ్లో. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కొత్త ఇంట్రడక్షన్తో నెక్స్ట్ వీడియో తీసుకుందాం. థ్యాంక్ యూ.